బ్రదర్ వచ్చేసి ఒక గేదె కొన్నారు. బ్రదర్ ఎంత కొన్నావు బ్రో? 1:20. ఎట్లా అనిపిస్తుంది నంద్యాలలో రేట్లు? ఈ మధ్య ఎప్పుడన్నా వచ్చినావు నంద్యాలకు? పోయిన వారం ఎట్లున్నాయి? పోయిన వారం కంటే ఈ వారం మళ్ళీ ఒక 3 వారాలు అవుతే జూన్ 15 కొంచెం చల్లబడితే రేటు తగ్గుతాయిగా. పాలకు కావాలి ఇప్పుడు. ఎంత పోతాయి బ్రో మీకు పాలు? 65. అంటే ఇంట్లోగా అంటే ఇంటి కోసం ఎంత అవుతాయి? 70. ఇంట్లోకి 70. మామూలుగా దానికేసి కేంద్రానికేస్తే 65 అవుతాయి. దూడేది పేదూడనా? ఎన్ని వచ్చు అందాజుగా పాలు? 5-6. 10 అయితే ఇస్తుందా? 5-5. ఎప్పుడైనా తీసుకుపోయినావా నంద్యాలలో? ఫస్ట్ టైమా? ఎక్కడ? గిద్దలూరు సైడు. ఎక్కడ గిద్దలూరులో? ఎక్కడ అంటే గిద్దలు ఏ ఏరియా? ఊరు పేరు గుర్తులేదా? పల్లెలలో. అంటే ఎవరు చెప్పినారు అక్కడ పల్లెలలో? ఎంత పెట్టి కొన్నావు? పూటకు అంటే దగ్గర 12-13 లీటర్లు ఇచ్చింది. రోజుకు 12 లీటర్లు. ఎన్ని రోజుల క్రితం తెచ్చుకున్నావు గిద్దలూరులో? 2 నెలలు అవుతుంది. అంటే ఎండల కాలం మీద తెచ్చుకున్నావు? ఫిబ్రవరి తీసుకున్నావు. పర్లేదా ఆ రేటుకు మీకు? ఓకే. ఇదైతే ఒక 10 విండుతుంది. ఇది ఒకటే ఏమనుకుంటున్నావు బ్రో? గుర్తొచ్చిందా ఇది? అవునులే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రో. హాయ్ ఎవ్రీవన్, ఇది 16వ తారీఖు ఆదివారము నంద్యాల గేదెల మార్కెట్ వీడియో. ఈ నంద్యాల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది. సాటర్డే ఉంటుంది. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది. 5:36కే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు ఫుల్ ఉంటుంది. చూడొచ్చు మార్కెట్కి వచ్చిన గేదెలను. జనరల్గా అయితే బాగానే వస్తాయి మార్కెట్కు. ప్రజెంట్ ఎండలకాలం కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి మార్కెట్కు గేదెలు. ఇది చూసుకోవచ్చు. 2వ ఈత 3వ ఈత. బ్రీడ్ల విషయానికి వస్తే మీకు ముర్రా, గ్రేడ్ ముర్రా, నాటు ఫారం గేదెలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ 3 రకాల బ్రీడ్లు ఎక్కువ ఉంటాయి. బ్రీడ్ గేదెలు ఉంటాయి, బ్రీడ్ లేని గేదెలు కూడా ఉంటాయి. మీకు హైబ్రిడ్ హై సైజ్ ఉన్న గేదెలు కొంచెం తక్కువ వస్తాయి. గ్రేడ్ ముర్రా, నాటు ఫారం గేదెలు ఇవి కూడా ఉంటాయి. గేదెను బట్టి రేట్ అయితే ఉంది. ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఫైర్ మీదనే ఉన్నాయి ఇక్కడ కూడా రేట్లు అయితే. మంచి క్వాలిటీ గేదె, సైజు గల గేదె అయితే మీకు 1,20,000, 1,30,000, 1,40,000 కూడా ఉన్నాయి. పాడి గేదెలు ఎక్కువ అయితే మీకు నిండు సూడి గేదెలు, పాడి గేదెలు ఉన్నాయి. ఈయన ఒక వారం 10 రోజులు 15 రోజులైన గేదెలు, ఈనడానికి రెడీగా ఉన్న గేదెలు వస్తున్నాయి. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కు దగ్గరగా ఉంటుంది ఈ మార్కెట్. ఇవి ఆల్రెడీ కొని ఇక్కడ కట్టేసుకున్నారు. కొంతమంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకొని కూడా తీసుకెళ్తుంటారు. నంద్యాల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కర్నూలు, ఇటు పెబ్బేరు సైడ్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళు కూడా వస్తుంటారు. ఇక్కడ కొనుక్కొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర అంతో ఇంత చూసుకొని అమ్ముకుంటుంటారు. ఈ గేదెలన్నీ అమ్ముడైపోయినాయి. పెద్ద సైజు గేదెలు ఇవన్నీ. ఇక్కడ ఎవరో ఒక 5 కట్టేశారు కొనుక్కొని. వాటి దూడలు కూడా చూసుకోవచ్చు. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది. నా నెంబర్కి వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంత చెప్తున్నారన్న ఇది? 1:15 అవుతుంది. 1,65. ఇది 1,15,000 చెప్తున్నారు. 1,15,000. ఇది 1,65,000 చెప్తున్నారు. 1,65,000. దున్నపోద్దుడు ఉంది. 2 నాలుగు దున్నపోద్దులు ఉన్నాయి. ఈ గేదె బేరం జరుగుతుంది. వీళ్ళేమో వాళ్ళు ఇచ్చేటోళ్ళేమో 92కి అయితే ఫైనల్గా ఇస్తా ఉంటున్నారు. వీళ్ళు 87 అట్లా అడుగుతున్నారు అడిగేవాళ్ళు. చూద్దాము ఇది సేల్ అయిపోతే ఎంత సేల్ అయిపోయిందో చెప్తాను.
ఇది పడ్డా ఎంత చెప్తున్నావు రేటు? 1,10,000. ఎన్నో అవుతా? 2 అవుతా. ఎన్ని వచ్చా పాలు? 5 రోజులు అయిందా? ఎన్ని తెచ్చినావు? ఎట్లున్నాయి మార్కెట్లో ధరలు? ఎప్పుడు తగ్గుతాయి రేట్లు? అంటే మళ్ళీ జూన్ మధ్యలో అట్లా. ఇంకేమేమి తెచ్చినావు? ఇది మాదే. ఇది మాదే అన్న. ఇది ఎంత చెప్పినావు? ఇది 98. ఇంకా అదే అదెంత? 1,15,000. ఎన్ని ఇస్తుంది ఇది పాలు? 5-4 ఇస్తుంది. ఇది మీద ఇదెంత? 1,30,000. ఇదెన్ని విండుతుంది? 6. అన్ని 3 అవుతాయి, 2 అవుతాయి. అవునా? 1,40,000 చెప్తున్నారు. 1,40,000. పేదోడు ఉంది. ఐదు 4 గంటల పాలు, 9 లీటర్లు. 60,000 చెప్తున్నారు. ఈ గేదె 60,000. అడిగే వాళ్ళు 50,000 అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. చిన్న సైజు గేదె. ఈ గేదె 1,05,000 అమ్ముడింది. 1,05,000 దున్నపోతు దూడుంది. మేల్ కాఫ్ చూడొచ్చు గేదెను. 10 విండుతుంది అనేది. 8. 4 లీటర్లు ఇస్తుందంట. 4 ప్రజెంట్. గేదె అడ్డర్ పళ్ళు కూడా చూడొచ్చు. ఈ గేదె అమ్ముడైపోయింది. బ్రదర్ ఎంత కమ్మినారు? ఇది 1,00,000. ఇది 1,15,000. ఇది 1,24,000. ఎన్ని సార్ బ్రదర్? ఇది అందాజు ఒక 5 విడతా చూసుకోవచ్చు. ఈ గేదె 2 గేదెలు అమ్మేసినారు. దీనికేమో పేదుడు ఉంది, ఫీమేల్ కాపు. దీనికి పేదుడు ఉంది. 2 పచ్చి గేదెలే. ఈ గేదె 86,500 అమ్ముడైంది. 86,500కా? ఎన్ని సార్ అన్న పాలు? కొన్నారు కదా వేరే వాళ్ళు? అదే 86,500 కొన్నారు గేదె. తినింది. పాలు ఎన్ని సార్? 5-4 ఇస్తుందంట పాలు. 9 లీటర్లు. మీరేనా కొనింది? ఎంత కొన్నావు? 86,500. ఇది ఒకటేనా ఏమన్నా కొంటున్నారా? ఇది ఒకటే. హాయ్ బ్రో, ఎంత చెప్తున్నావు? బాగున్నావా? ఎంత చెప్తున్నావు? 78. ఎన్ని సార్ పాలు? 3.5. 78,000 చెప్తున్నారు. 6.5 లీటర్లు పాలు ఇస్తుందంట. 3.5 ఉదయం 3.5, సాయంత్రం 3 లీటర్లు. ఎట్లుంది మార్కెట్? యావరేజ్. లాస్ట్ మొన్న అంటే ఎండలకాలం స్టార్ట్ అయ్యి బాగానే ఉందా? మళ్ళీ అంటే జూన్ 15 ఆ టైంలో పికప్ ఎత్తుకుంటుందా? కొంచెం తక్కువ వస్తున్నట్టుంది కదా. వచ్చిన ఉన్న కాడేమో ఎక్కువ మంది ఉన్నారా? అమ్ముతున్నా 2-3 అన్న వారానికి. 65.5. అది 35. ఏది ఈ బుడ్డిది నిండు చూడదే? ఈనింది ఎంత? ఎన్నిచ్చింది అది? 2. ఎంత? 35.5. ఇది 35,000 ఇచ్చారంట. 35,000కు 2 లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు. 2 లీటర్స్. దాని దూడ ఇది. ఈయన 4 రోజులు అవుతుందంట. 4 లీటర్లు పాలిస్తుంది. 35,000 పోయింది. నాటుకి ఇదే. నెక్స్ట్ ఇది 65.5. ఎన్ని సార్ ఇది? తొలిపడ్డ మనం చెప్పలేదు. అవును, తొలిద అంటే మనం చెప్పలేము. తొలిత పడ్డ 65,500కు అమ్మినారు. 65,500కు. 1,20,000కు అమ్ముడింది ఈ గేదె. 1,20,000కు. చూడవచ్చు. దానికి దూడిది
అన్నోళ్ళు వచ్చేసి ఒక 2 గేదెలు ఉన్నారు, 2 నిండుసుడి గేదెలు ఉన్నారు. అని ఎట్లా పడ్డాయి అన్న ధర? మీరు అమ్మినారా? 2,06,000కు 2 కలిపి, అంటే ఒకటి 1,03,000 1,03,000 లాగా ఉన్నట్టు యావరేజ్గా. ఎన్ని ఇస్తుంది అండి ఇది పాలు? 6-5 ఇస్తుంది. 11 ఇస్తుంది. 6-5 ఉదయం 6 సాయంత్రం 5 లీటర్ల కెపాసిటీ. అంటే ఎన్నో అయితే గేదె ఉంటుంది అనేది? 3 ఈతలు ఉంటుంది. ఇదేనా 3 ఈతలు. ఎన్ని వచ్చింది పాలు? 10 అయితే పక్కా ఇస్తాయా? 10 పక్కా. 10 అయితే పక్కాకి ఇస్తుంది అనేసి చెప్తున్నారు. రెండు కూడా 3 ఈత గేదెలు అంట. థర్డ్ లాక్టేషన్ బఫెలో. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.